మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పట్టించుకోకపోవడంతో ఎంతో మంది మత్స్యకారులు, రైతులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని మానేరు వాగును పుట్టా మధు సందర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన చెక్ డ్యాంను పరిశీలించి మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మండలం అడవి సోమన్పల్లి గ్రామంలో మనం ఇక్కడ చెక్ డ్యామ్ దగ్గర ఇవాళ నిలబడి మార్చి 4వ తారీఖు నాడు మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఓట్ల కోసం కాదు, తెలంగాణ ప్రతి ఇంచు కూడా ఇది మన ప్రజానీకం, దీన్ని కులాలతోటి పార్టీలతోటి చూడొద్దని కేసీఆర్ గారి సందేశంతో మేము ఇక్కడ చెక్ డ్యామ్ కట్టేయడం జరిగింది. చెక్ డ్యాము కట్టేయడం వలన అనేక విధాలుగా ఉపయోగకరం, మత్స్య సంపద ఉంటుంది, పర్యావరణం ఉంటుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ పరిపాలించి గోదావరి నీళ్లు పోతా ఉన్నా, మానేరు నీళ్లు మొత్తం పోతా ఉన్నా, సముద్రం పాలైన తప్ప ఒక కాలడ్డం పెట్టి నీళ్ళు ఆపి పంట పొలాలకు ఇవ్వలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఇవ్వకపోతే కానీ మేము కట్టిస్తే దీన్ని ఈ చెక్ డ్యామ్ వేస్టు, ఇది సైంటిఫిక్గా లేదు, రకరకాల మాటలు అన్నటువంటి మంత్రి ఎమ్మెల్యే గారు అంటే అవ్వ పెట్టది అడక్క తినని అనే చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది కనుక ఇవాళ ఇక్కడ నీళ్ళు ఉండడం వలన చాలా మంచి జరిగింది. చేపలు పట్టుకుంటా ఉన్నారు. దాదాపు 30 కుటుంబాలు ఈ చేపలు పట్టుకొని బతుకుతూ ఉన్నారని ఈ గ్రామస్తులు చెప్తా ఉన్నారు.